ఏమైంది మా యారాలకి ఏమైంది? దాని ఆ మాట ఈ మాట ఎప్పుడు అర్థమైందో లోకం చూడంగానే పోకపోతే లోకలేమనుకుంటారా అని నాయా నా తమ్ముడు నీ తమ్ముడు చచ్చిపోయిండు నా చెల్లె చచ్చిపోయింది లంచ కొడుక మానం పోతుంది మన ఏదో రాజ్యానికి దేశానికి ఏరు వాడదామన్నప్పుడు నేను ఇంటి లోపల మనం ఉన్నాం లోకాన్ని లేకుండా జరిపిన మరి నువ్వే తప్పిన అంటే వాడుకో మరి ఏం చేద్దాం అంటే లోకాన్ని నమ్మి వాళ్ళు అంటే అగలగలగల ఏడుపు ఏడవాలి కరపుడు పోసుకో జేబులా జేబులో పోసుకుంటా జేబులో పోసుకొని చేతులు కన్నా పెట్టుకో ఉల్లిగడ్డ పెట్టుకో సంకల పోదాంపా అని చెప్పటం అంటే నా తెల్లే నీ కాళ్ళ గిరగిర పట్ట కొడుకులు ఉన్నాయే తెల్లే నా తెల్లే నా తెల్లే పోతే తెల్లే మరిది మరిది మరి తమ్ముడా తమ్ముడా వేసిపోతురా తమ్ముడు నా చెల్లె నీ కాళ్ళ గిరగిర పట్ట గురుసులే చెల్లె మా చెల్లె లేసేవు రాదు కానీ కాళ్ళు ఉబ్బినట్టున్నాయి గొడ్డలు తీసుకొచ్చి కాళ్ళు నరికి కడాలు ఇర్రి అవలా గుర్తలేవు కాళ్ళు నరికి తీయాలి వీటిని నా చెల్లె నీ చేతులు బంగారు గాజులు పెడుతున్నాయే చెల్లె నా చెల్లె నీ చేతులు ఇబ్బినాయి గాజులు వచ్చినట్టు లేవు రంప తీసుకొచ్చి చేతులు కోసి గాజులు తీయర్రి ఎవరు పోతే పోతే గాజుతో వచ్చిందండి బంగారం కాదు మనకు నా చెల్లె నీ విడల వసంతం అలా పెడుతున్నది నా కొడుక సేవంగి కొడుకో నా కొడుకని ఒక్క కొడుకో నా కొడుకని ఒక్కని రే కొడుకే నా కొడుకని ఎవరు పట్టుకున్నావు రే కొడుకో నా కొడుక కొట్టుకున్నావు రే కొడుక నా కొడుక సచ్చింది పెద్ద వరకు రా కొడుకు నా కొడుకు సచ్చినవాడు పెద్ద పాప అనుకోరా కొడుక నా కొడుక మనింది వియ్యమనుకోరా నా కొడుక నా కొడుక నేను ఇంతగానే ఏడుతున్న తలకే అవుతుంది కొద్ది శాయన్న ఒత్తలేరే అవ్వరు ఏడవకే తొడలు వస్తాయి బాగా ఏడవకే తొడలు కాదురా దౌడు దౌడు మందన్న పోయిర్రి అన్ని సూతే పడుతుంది చేయాలి అలా లేవు రేపు ఒక కొడుకునే చెల్లె నీ మళ్ళీ గిట్ల ఏమన్నా ఏందా చెల్లె తెలియదు ఏం చెప్పలేదు మా చెల్లె మళ్ళీ చెప్పలే అని అగలగలగలగల ఏడువంగ పట్నం మీద మంది కళ్ళ చూస్తుర్రు అయ్యో పెద్దమ్మ అంటే ఎంత ప్రేమ అది అంటే ఎంత ప్రేమ అని లోకం నమ్ముతున్నారు సత్యం మా చెల్లె ఏమి లేదమ్మా గట్టెక్కులు అడగదారి కట్నం అన్నది అయ్యాలే పొందన్న తోడు వరంగానే పట్నం మీద కంది కళ్ళ చూసి అయ్యా రాజవర్య నువ్వు ఏడ్చి ఏడ్చి దివ అవుతున్నావు సచ్చిన వాళ్ళు అయితే లేచి రారు సచ్చిన వాళ్ళు అయితే ఇక లేచి రారు ఇద్దరాలు మొగలు కపాలి చచ్చిపోయిండ్రు కాబట్టి ఒకటే కాత్త మీరు వస్తాడ ఇద్దరాలు మొగలు ఒకపారి చచ్చిండ్రు కాబట్టి జోడు పాడలు గుంజి కట్టి కాత్న దానం చేద్దామన్నారు నా తల్లులారా అందులో మన బుద్ధివంతులు కట్టుకుపోయిండ్రు కట్టెలు కొట్టిర్రు కట్టం పెడుతున్నారు మరి అటువంటి నిమ్మవతి దగ్గర ఒక ఆయన ముత్యాల సాగు చనిపోయింది కాబట్టి చనిపోయిన కన్న తల్లికి గొప్పలు పెట్టి గొప్పలు సిరిమల్లె పూలు పెట్టి గత కింద కందాలు పెడుతున్నారమ్మా మరి ఉడకంగా ఓడి బియ్యం పోస్తున్నారు మరి పసుపు అంటే పార్వతీదేవి కుంకుమ అంటే లక్ష్మి బియ్యం అంటే సరస్వతి ఆట మరి ఈ మూడు కలుతనే ఉడవాల బియ్యం ఈ మూడు కలుతనే తలవాల బియ్యం ఈ మూడు కలుతనే దింపుడు గల్ల బియ్యం అంటారు మరి కొంగు కొలువు నూకలు కట్టి గోవిందని పాడలు నాబట్టి రారా నా కొడక నీ తల్లిదండ్రులు ఎచ్చి వెళ్ళి కొడక అగ్గివాడు రమ్మని అగ్గి చెప్ప చేతికి ఇయ్యంగా గోవిందని పాడలు నాబట్టి రమ్మ రామ రామ రమ్మ రామ రామ దేవ
అయ్యో రామ 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 మంది దూరంగా వరాల మా చెల్ల దచ్చిపోయింది మా చెల్ల దచ్చిపోయింది మామడి దచ్చిపోయిందని లోకం దూరంగా ఏడుకుంటూ పోతున్నదాట ఆ లోకం నమ్ముతున్నారు నీలసేన మన చచ్చిపోయి నిమ్మది చచ్చిపోయిండు ఒక్కగాని ఒక్క కొడుకు ఆ పెద్దమ్మన దిక్కు పెద్ద బాబు దిక్క లోకం నమ్ముతున్నారు ఆ పాడనెత్తుకొని వస్తా ఉంటే దింపుడు గల్లం చేస్తున్నారట ఆ దింపుడు గల్లం కాడ పరమాత్మ ఒక పాట పడతాడట పాట పడతాడు అంటే భగవంతుడు ఏమంటాడు కలువస్తారా తల్లులారా కలువస్తారా తల్లులారా కలిసేటి వాళ్ళుంటే గలవారండ్రమ్మ కలువస్తారా తల్లులారా ఒక తల్లి అడిగిందాడవో అయ్యా కలవరమ్మంటావు మక్క గలవరమ్మంటవా వరి గలవరమ్మంటవా పత్తి గలవరమ్మంటవా జొన్న గలవరమ్మంటవా ఓ తల్లి అడిగినప్పుడు పరమాత్ముడు అన్నది అది కాదు పై వల్ల గలవరమ్మన్నాడట పరమాత్ముడేమో దేవుడు ఇంకో మాట ఏమన్నాడు పాలో ఎమ్మ పాలు పాలో ఎమ్మ పాలు బ్రహ్మ చేసిన మంచి పాలే తల్లి పాలో ఎమ్మ పాలు ఒక తల్లి ఏమన్నది ఓ అయ్యా పాలు అంటూ పాలు తెల్లంగా ఉన్నాయా సిగ్గంగా ఉన్నాయా చాయ్ వేసుకోవచ్చు ఒక తల్లి అడిగిందాడ మరి దేవుడు అన్నది అది కాదు మనం ఎన్ని రోజులు బతికి ఉన్నా ఎంత మంచిగా ఉన్నా ఎంత అందంగా ఉన్నా మనం చచ్చిపోయినాడు మన చెత్త అది అగ్గి దేవుని పాలన్నాడు పరమాత్ముడేమో దేవుడు ఇంకోటి ఏమన్నాడు పెరుగో ఎమ్మ పెరుగు పెరుగో ఎమ్మ పెరుగు బ్రహ్మ చేసిన మంచి పెరిగే తల్లి పెరుగో ఎమ్మ పెరుగు ఒక తల్లి అడిగినాడు అయ్య పెరుగు పెరుగు అంటున్న పెరుగు తెల్లంగా ఉన్నదా గట్టల గట్టల ఉన్నదా గడకల పోసుకోవచ్చా పుల్లంగా ఉన్నదా పెరుగు కానీ ఒక తల్లి అడిగిందట దేవుడు అన్నది అది కాదు మనం ఎన్ని రోజులు భూమి మీద బతికి ఉంటామో ఎన్ని దానాలు చేస్తామో ఎన్ని ధర్మాలు చేస్తామో ఎన్ని పాపాలు చేస్తామో ఎన్ని పుణ్యాలు చేస్తామో పాప పుణ్యములు రెండు పైన కాముడి కుండలై పెరుగు అన్నాడు పరమాత్ముడేమో భగవంతుడు ఇంకోటి ఏమన్నాడు నడమ దొంగల భయ్యవమ్మ నడమ దొంగల భయ్యవమ్మ పూస ఓగు లేకుండా తీసిరండ్రమ్మ నడమ దొంగల భయ్యవమ్మ ఒక తల్లి ఏమన్నది దొంగ దొంగ అంటూ ఇంటి కూడా దొంగనా ఇంటి ముంగోడు దొంగనా ఎవరు దొంగ మరి దొంగలంటే పరై వాళ్ళు ఎవరు కాదు ఏ తల్లి అన్న చచ్చిపోతే ఏ తండ్రి అన్న చచ్చిపోయినాడు దింపుడు గల్లాల కాడ కన్న బిడ్డలు ఉంటే ఏమంటే ఏడతారు ఓ అవ్వ అవ్వను పోతున్నావు గాని అవ్వ అవ్వని కాళ్ళ కడాలే అవ్వ అవ్వను పోతున్నావు గాని అవ్వ అవ్వని చెవుల కమ్మలే అవ్వ అవ్వని మూర్రాళ్ళ ముక్కు పుల్ల పెడుతుండదే అవ్వ అవ్వ అని బిడ్డలు ఏడువంగా అందులో మంది చూస్తారు కాళ్ళకున్న కడాలు కేడి కడాలు అయితే వైరు పత్రం తీసుకొస్తారు కడాలు గుంజుకుంటారు ముక్కు పుల్ల రాకుండా కత్తెర పట్టి ముక్కు కత్తిరించుకుంటారు దొంగలు అన్నది కడుపులో పుట్టిన కన్న కొడుకులు కన్న బిడ్డ దొంగలు అన్నడాట పరమాత్ముడేమో దింపుడు గల్లాల కాడ దింపుడు గల్ల ఎదురు కొంగు కట్టిన కొడుకు నూకలు బందుకు పోసిండ్రు ఏ పాడ ఎత్తుకుండు లేని కొళ్ళు ముందు కయ్యరు ముందు వెనకాయి అల్లు గోవింద అన్నరేమో పాడేనో లేచినారా గోవింద అన్నరేమో గోవింద అన్నరేమో పాడేనో లేచినారు గోవింద అన్నరేమో కర్ణాల గడ్డ వచ్చిండ్రు వాళ్ళు భార్య భర్తలకు జోడు కారణం ఏర్చిండు కాబట్టి ఆ నీరసేన మహారాజుకు నిమ్మవతికి కాట్న దానం చేస్తున్నారు నా తల్లులారా నా కన్న కొడుకు సేవంగి రాదు కన్న తల్లిదండ్రికి ఒక భార్య వక్కి పెట్టినా
బరబర బరబర కాటం కాలుతుంది కూలుతున్నదాట ఓ ఎవ్వలారా చూడండి ఎవ్వలాల కాటం కాలంగా కూలంగా మరి కొడుకులు పొగలు వేస్తూ ఉన్నాయి రా కొడక సేవంగ రాజా అవ్వను కొట్టుకున్నవి కొడక ఆయన కొట్టుకున్న కొడక తాను ఎద్దామని నిండు తెరవుల్లా నిండు తెరవుల్లా ఇంటి బాటలు బాటలు పట్టినా చూడండి ఎవరాల ఇంటికి వచ్చే వరకల్లా ఇంటికాడ ఉన్నోళ్ళు అందరూ మన ఉద్యోగం మరి వరకు ఉదయేసి దీపం ముట్టిస్తున్నారట మరి రోకలు బండ అడ్డ వేసిండ్రాట రోకల బండ అడ్డ ఎందుకు ఎత్తరే అవు కాదా ఇక్కడ రోకల బండ అడ్డ వేస్తారా చనిపోయి ఇంటికి వచ్చే వరకల్లా రోకల బండ అడ్డ వేస్తారా ఆ రోగుల బండ ఎప్పుడు అడ్డ వేసిండ్రు రోగుల బండ దాటిచ్చినారు దీపం ముట్టించిండ్రు దీపాన్ని కళ్ళ చూసి సాగుకు వచ్చిన వాళ్ళు అప్పటికి ఇప్పటికి చెప్పక చేయక ఎవరి ఇళ్ళకు వాళ్ళు పోతారట చూడండి అవ్వలాలు ఎక్కడోళ్ళు అక్కడ పోతూ ఉంటే ఆయన పిల్లగాడు సేవంగా మారాదు అయ్యో దీపమ్మ ముంగటారా పిల్లగాడు అయ్యో నాయన్న నీరసేరా మహారాజా ఎక్కడ వెళ్ళిపోదు అయ్యో నాడనాడ గల్లనాట ఓ దేవుడా అయ్యో అమ్మాన అది వేసే బారుడేమో ప్రాణం వెళ్ళిపోయిందో నాకు దిగ్గవరున్నారవ్వ ఆ పిల్లగాడు కరకల కరకల కంటతర పెట్టంగా